ఇంజనీరింగ్ చేసి నానా కష్టాలు పడి ఏవేవో ఎగ్జామ్లు రాసి అమెరికా వెళ్లి కాఫీ షాపుల్లో పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ ఎంఎస్ చదివి లాస్ట్ లో అక్కడే సెటిల్ అయిపోవడానికి మాత్రం నేను ఇంజనీరింగ్ చేయట్లేదు సార్. ఆకలేస్తుందిరా, నన్ను బయటికి రానివ్వండిరా. ఫస్ట్ ఇయర్ అమ్మా నాన్న కేరింగ్ కేరింగ్, సెకండ్ ఇయర్ లంపు డేరింగ్ డేరింగ్, మన గ్యాంగ్ లో నువ్వే లాస్ట్ అయితే థర్డ్ ఇయర్ దమ్ము గట్టా షేరింగ్ షేరింగ్, ఫైనల్ లో ఫెయిల్ అయితే ఫైరింగ్ ఫైరింగ్. ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర జాబ్ లో జాయిన్ అవ్వాలి. వాడు పెట్టిన చెత్త టార్గెట్ కంప్లీట్ చేయడానికి నానా సంథింగ్ ఇస్ రాంగ్ కార్తిక్. ఎప్పుడో ఒకసారే కదా. మా ఇంట్లో తెలిస్తే మన ఆఫీసులో అందరూ ఎంటెక్ బీటెక్ తీసుకాయి. కొన్ని సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఎన్ని? 16. నువ్వు ఫెయిల్ అయ్యావని అందరూ ఫ్యూచర్ ప్లాన్స్ వదిలేసి నీ చుట్టూ తిరగాల. దానికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. మన ఇద్దరికి బ్రేకప్ అయిందని చెప్పినా వినట్లేదు. నువ్వు 16 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావని అందరితో అంత గర్వంగా చెప్పుకోవాలా? ఈ మధ్య నీ తిట్లు కూడా నాకు పొగడ్తల్లా వినిపిస్తున్నాయి.